అనగనగా రామాపురం అనే గ్రామంలో సత్యమూర్తి అనే ఒక పేద రైతుండేవాడు. పేరుకు తగ్గట్టే అతను ఎప్పుడూ ముక్కుసూటిగా నిజమే మాట్లాడేవాడు. అతని భార్య అనసూయ. భర్త మంచితనాన్ని ఇష్టపడినా అతని ముక్కుసూటితనం వల్ల వచ్చే కష్టాలకు భయపడేది. ఒకరోజు సాయంత్రం సత్యమూర్తి పొలం నుండి ఇంటికి రాగానే అనసూయ నీళ్ళిచ్చింది. ఏవండి, కాస్త మొహం కడుక్కోండి. సత్యమూర్తి మొహం కడుక్కొని, ఏంటనసూయ, ఈరోజు ముఖం ఏదోలా పెట్టావు? ఉప్పు తక్కువైందా కూరలో? అనసూయ విసుగ్గా, నా ముఖానికి కూర ఉప్పుకు సంబంధం ఏంటండి? మరింకేంటి, ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండా తిరుగుతున్నావు, సూటిగా చెప్పు. అనసూయ కొంచెం భయంగా, అది రేపు మా అన్నయ్య భూపతి గారు వస్తున్నారట పట్నం నుండి. సత్యమూర్తి ముఖం చిట్లించి, వస్తున్నాడా? దేనికి? మళ్ళీ వాడి గొప్పలు చెప్పుకోవడానికా? ఏమండి, అలా అనకండి. ఆయన మన చుట్టం, పైగా ఈసారి మన కోసం ఏదో మంచి సంబంధం తెస్తున్నానని చెప్పారు. మంచి సంబంధమా? దేనికి? మన పొలం పక్కనున్న 5 ఎకరాల ఖాళీ జాగా ఉంది కదా, దాన్ని కొనడానికి పట్నంలో ఎవరో పెద్ద షావుకారును ఒప్పించారట. ఓహో, అంటే మన భూమికి బేరం పెట్టడానికి వస్తున్నాడా ఆ దళారిగా? అయ్యో, దళారీ కాదండి, మన మంచికే కదా. ఆ భూమిలో గడ్డి కూడా మొలవదు. దాన్ని అమ్ముకుంటే మన చేతికి 4 రాళ్లొస్తాయి. నాకొక కొత్త చీర కొనొచ్చు. చూడనసూయ, ఆ భూమి నా తండ్రిది. గడ్డి మొలవకపోయినా సరే అది నాది, నేనమ్మను. ఆ విషయం నీ అన్నకు ముక్కుసూటిగా చెప్పేశాను. అనసూయ కాళ్ళ మీద పడి, నా మాట వినండి. ఆయన పెద్దవాడు, డబ్బున్నవాడు. ఆయనతో మంచిగా మాట్లాడితే మనకే లాభం. దయచేసి రేపు ఆయన ముందు మీ ముక్కుసూటితనం చూపించకండి. బాగుంది బావుగారు, ఆలోచిస్తాను అని చెప్పండి చాలు. సత్యమూర్తి నిట్టూరుస్తూ, సరేలే, నీకోసం నా నోటికి తాళం వేసుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ అబద్ధం మాత్రం చెప్పను. మరుసటి రోజు ఉదయం పట్నం నుండి పెద్ద బండిలో భూపతి దిగాడు. పట్టుబట్టలు, మెడలో గొలుసులు దగదగలాడుతున్నాయి. భూపతి ఇల్లంతా చూస్తూ, ఏంటనసూయ, ఇంకా ఈ పాతింట్లోనే ఉంటున్నారా? చూస్తుంటే పెంకులు కూడా నా పగిలిపోయినట్టున్నాయి. అనసూయ నవ్వుతూ, రెండన్నయ్య, మీ దయ వల్ల త్వరలోనే పెద్దిల్లు కట్టుకుంటున్నాం. సత్యమూర్తి వైపు తిరిగి, ఏవండి, అన్నయ్య వచ్చారు. సత్యమూర్తి అరుగు దిగకుండానే, చూసానులే, రాబావా కూర్చో. భూపతి అవమానంగా, ఏంట్రో సత్యం, బావగారు పట్నం నుండి వస్తే కనీసం ఎదురొచ్చి పలకరించే మర్యాద కూడా తెలీదా? మర్యాదలకేంలే బావా, నువ్వు వచ్చింది నా ఇల్లు చూడడానికి కాదు, నా పొలం కొనడానికని నాకు తెలుసు. సూటిగా విషయానికి రా. అనసూయ కంగారుగా, ఏవండి? భూపతి నవ్వుతూ, చూసావా అనసూయ, వీడెప్పటికీ మారడు. ముక్కుసూటిగా మాట్లాడతాను అనుకుని మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. సరేరా సత్యం, నీ మూర్ఖత్వం నీ దగ్గరే ఉంచు, నేను చెప్పేది విను. చెప్పు. నీ 5 ఎకరాల బీడు భూమి ఉంది కదా, దానికి ఎకరాకు 10,000 చొప్పున 50,000 ఇప్పిస్తాను. అనసూయ సంతోషంగా, 50,000? అవును, ఆ డబ్బుతో ఈ ఇల్లు పడగొట్టి మంచి మిద్దె ఇల్లు కట్టుకోవచ్చు. నీ మొగుడికి 4 మంచి బట్టలు కొనొచ్చు. సత్యమూర్తి ప్రశాంతంగా, పొలం అమ్మడం నాకు ఇష్టం లేదు బావా. భూపతి కోపంగా, ఏంటి ఇష్టం లేదా? అక్కడ ఏం పండుతుందని నీ ఉద్దేశం? ఏం పండదు, కానీ అది నా భూమి. చూడు సత్యం, నీ ముక్కుసూటితనం కాదిది, దీన్ని మొండితనం అంటారు. నీకు డబ్బు విలువ తెలియదు. అనసూయ, నువ్వైనా చెప్పు, ఈయనతో నా వల్ల కాదు. ఏవండి, అన్నయ్య చెప్పింది నిజమే కదా, ఆ డబ్బొస్తే. అనసూయ, నీకు ముందే చెప్పాను, నా భూమి నేను అమ్ముకోను. బావా, నువ్వు వచ్చింది దీనికైతే భోజనం చేసి బయలుదేరొచ్చు. భూపతి లేచి నిలబడి, ఛీ, నీలాంటి మూర్ఖుడితో మాట్లాడడం నాదే తప్పు. అనసూయ, నువ్వు ఈ ముక్కుసూటి మొగుడితో పడి ఏడుస్తూ ఉండు, నేను వస్తున్నాను. 50,000 పోగొట్టుకుంటున్నావు, గుర్తుపెట్టుకో. భూపతి కోపంగా బండెక్కి వెళ్లిపోయాడు. అనసూయ ఏడుస్తూ ఇంట్లోకి పారిపోయింది. సత్యమూర్తి తనలో తాను, అమ్మయ్య, ఒక పీడా వదిలింది. ఇది జరిగిన వారం రోజులకు ఊర్లో పంచాయతీ పెట్టారు. ఊరి పెద్ద కొండలరావు అరుగు మీద గంభీరంగా కూర్చున్నాడు. ఓరి జనాంగమా, మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఊరి రామాలయానికి గోపురం కట్టాలి. దానికి చాలా డబ్బు అవసరం. అవునండి పెద్దయ్య గారు, అందుకే మనం అందరం కలిసి విరాళాలు ఇవ్వాలి. నేను మనసున్నవాడిని కాబట్టి ఎవరిని బలవంతం చేయడం లేదు. మీ దయ పెద్దయ్య గారు. కాకపోతే ఎవరు ఎంత ఇస్తున్నారో నేను ఈ పుస్తకంలో రాసుకుంటాను. దాన్ని బట్టి ఊర్లో వాళ్ళ పరపతి ఉంటుంది. నేను ముందుగా నా వంతుగా 100 వరహాలు రాస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. ఒక్కొక్కరూ లేచి, నేను 50 వరాహాలు, నేను 20 వరాహాలు అని చెప్పడం మొదలుపెట్టారు. కొండలరావు సత్యమూర్తి వైపు చూస్తూ, ఏవయ్య సత్యమూర్తి, నువ్వేం పలకకుండా కూర్చున్నావు? సత్యమూర్తి లేచి నిలబడి, నేను పలుకుతాను పెద్దయ్య గారు. చెప్పు, నీలాంటి వాడు కనీసం 10 వరహాలైనా ఇవ్వాలి.
నేను 10 వరాహాలు ఇస్తాను, కానీ నాదొక చిన్న సందేహం. కొండలరావు విసుగ్గా. ఏంటది? పోయిన సంవత్సరం కూడా గుడి మరమ్మతుల కోసమని అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు కదా? కొండలరావు కంగారుగా. చేశాము. అయితే ఏంటి? మరమ్మతులు జరగలేదు. ఆ డబ్బు ఏమైందో ఎవరికీ లెక్క చెప్పలేదు. పంచాయతీలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కొండలరావు కోపంగా, సత్యమూర్తి, ఏం మాట్లాడుతున్నావు? నా మీద నింద వేస్తావా? నేను నింద వేయడం లేదు పెద్దయ్య గారు, ముక్కుసూటిగా అడుగుతున్నాను. ఆ డబ్బు ఏమైంది? ఆ లెక్క చూపిస్తే ఈ గోపురానికి నేను 10 కాదు 20 వరాహాలు ఇస్తాను. కొండలరావు పళ్ళు కొరుకుతూ, నువ్వు నన్ను అవమానిస్తున్నావురా. నా నిజాయితీని శంకిస్తున్నావా? నిజాయితీపరుడు లెక్కకు భయపడకూడదు కదా. ఆ డబ్బు పట్టణం నుండి శిల్పులకు పొలవడానికని అడ్వాన్స్గా ఇచ్చాను. వాళ్ళు ఇంకా రాలేదు. అయితే ఆ డబ్బు వెనక్కి తెచ్చారా? కొండలరావు ఆగ్రహంతో, చాలాపు. నువ్వు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేదు, కానీ నన్ను నిలదీసేందుకు తగిన మూల్యం చెల్లిస్తావు. గుర్తుపెట్టుకో. పంచాయతీ ముగిసింది. అందరూ జరిగిపోతుంటే సత్యమూర్తి స్నేహితుడు రాముడు అతని దగ్గరకొచ్చాడు. ఒరే సత్యం, నీకెందుకు వచ్చిన గొడవరా? వాడు దొంగ అని ఊరందరికీ తెలుసు. నువ్వు సూటిగా అడిగి శత్రుత్వం కొని తెచ్చుకోకు. నిజం చెప్పడానికి భయపడితే ఎలా రాముడు? వాడు దొంగ అయితే దొంగ అని ముఖం మీదే చెప్పాలి. నీ ముక్కు చూసే రణమే నిన్ను ఎప్పుడో ఒకసారి ముంచుతుందిరా, జాగ్రత్త. సత్యమూర్తి నవ్వి ఊరుకున్నాడు. కాని కొండలరావు మాత్రం రగిలిపోతున్నాడు. కొండలరావు తన ఇంట్లో, సత్యమూర్తి గాడికి ఎంత పొగరు! నన్నే నిలదీస్తాడా? వాడి ముక్కుసూటితనం వాడితోనే పోయేలా చేయకపోతే నా పేరు కొండలరావు కాదు. కొండలరావు ఊరిలో పేరు మోసిన దొంగ కంకర కాంతయ్యను పిలిపించాడు. ఒరే కాంతయ్య! పిలిచావంట పెద్దయ్యా? అవును, నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఇదిగో ఈ మూట చూసావా? ఒక చిన్న సంచి ఇచ్చాడు. కాంతయ్య విప్పి చూసి, అమ్మో, బంగారు గాజులు! ఎవరివండి ఇవి? నా భార్యవి. ఇప్పుడివి నీవి. నువ్వు చెయ్యాల్సిందల్లా ఈ రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా ఈ మూటను సత్యమూర్తి ఇంట్లో వాడి ధాన్యం బస్తాల వెనక దాచిపెట్టి రావాలి. కాంతయ్య ఆశ్చర్యంగా, అంతేనా? ఈ గాజులు నాకేనా? అవును, కానీ నువ్వు ఈ పని చేసినట్టు ఎవరికైనా తెలిసిందో నిన్ను ఊరి నుండి తరిమేస్తా. భయపడకండి పెద్దయ్య, ఈ రాత్రికి ఆ సత్యమూర్తి గాడి ఇంట్లో ఇవి ఉంటాయి. కంకర కాంతయ్య ఆ రాత్రే సత్యమూర్తి ఇంటి వెనక కన్నం వేసి ఆ గాజుల మూటను ధాన్యం బస్తాల వెనక పడేసి, మరుసటి రోజు ఉదయం ఊరంతా ఒకటే హడావడి. కొండలరావు గట్టిగా ఏడుస్తూ, అయ్యో, నా ఇల్లే దోచుకున్నారు. నా భార్య బంగారు గాజులు పోయాయి. అయ్యో పెద్దయ్య గారు, ఎంత పని జరిగింది? నాకు అనుమానంగా ఉంది. నిన్న నన్ను పంచాయతీలో అవమానించిన వాడే ఈ పని చేసి ఉంటాడు. సత్యమూర్త? అవును, వాడే. వాడికి డబ్బు పొగరు. నా దగ్గర డబ్బు గుంజాలని చూశాడు. నేను ఇవ్వలేదని రాత్రికి దొంగతనానికి వచ్చాడు. సత్యమూర్తి అప్పుడే అక్కడికొచ్చి, ఏంటి పెద్దయ్య, నా మీద నింద వేస్తున్నారు? నింద కాదురా, నిజం. పద, నీ ఇల్లు సోదా చేయాలి. దొంగ సొమ్ము నీ ఇంట్లోనే ఉంటుంది. సత్యమూర్తి ధైర్యంగా, నా ఇల్లు సోదా చేయడానికేంటి? నా ఇంట్లో నిజాయితీ తప్ప ఏమీ లేదు. పద. కొండలరావు పెద్ద మనుషులు ఊరి జనమంతా సత్యమూర్తి ఇంటికి వెళ్లారు. వెతకండి, ప్రతి మూలా వెతకండి. జనం ఇల్లంతా వెతికారు. ఏమీ దొరకలేదు. అనసూయ ఏడుస్తూ, చూసారా, నా భర్త అలాంటి వాడు కాదు. కొండలరావు తనలో తాను, ఆ కాంతయ్య గడు పని చేశాడా లేదా? గట్టిగా, ఆ ధాన్యం బస్తాల వెనక చూడండి, అక్కడే దాచి ఉంటాడు. ఒక మనిషి బస్తాల వెనక చెయ్యి పెట్టి వెతికాడు. అతని చేతికి ఒక చిన్న మూట తగిలింది. పెద్దయ్య, ఇదిగో ఏదో మూట. కొండలరావు ఆ మూటను లాక్కుని విప్పాడు. అందులో బంగారు గాజులు మెరుస్తున్నాయి. కొండలరావు నవ్వుతూ, చూసారా చూసారా జనరారా, దొంగ దొరికిపోయాడు. ముక్కుసూటి మనిషి ముసుగులో ఉన్న దొంగ వీడే. అనసూయ షాక్ అయ్యి, అయ్యో ఏమండి, ఇది మన ఇంట్లోకి ఎలా వచ్చింది? సత్యమూర్తి నిశ్చేష్టుడై, అనసూయ, నాకు తెలీదు, ఏమీ తీలేదు. దొరికిన తర్వాత దొంగ ఎవరూ ఒప్పుకోరు. జల్లారా, మన ఊరి పరువు తీశాడు వీడు. చీచి, సత్యమూర్తి, నువ్వా ఈ పని చేసింది? సత్యమూర్తి తలదించుకుని, నేను చేయలేదు. ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర. నీ ఇంట్లో దొంగ సొమ్ము దొరికితే ఇది కుట్రా? సరే, వీడికి 2 దారులున్నాయి. ఒకటి, ఊరి పెద్దలందరి కాళ్ళ మీద పడి తప్పొప్పుకొని దొంగలించిన దానికి 10 అంతలు జరిమానా కట్టాలి. నా దగ్గర ఒక వరహా కూడా లేదు. అయితే 2వ దారి, వీడి పెళ్ళాన్ని గాడిద మీద ఊరేగించి ఊరి నుండి తరిమెయ్యాలి. అనసూయ గట్టిగా ఏడుస్తూ, అయ్యో, మాకీ గతి పట్టించావా దేవుడా? ఏమండి, తప్పొప్పుకోండి, కనీసం ఊర్లో అయినా ఉండొచ్చు. సత్యమూర్తి తల ఎత్తి ధైర్యంగా, అనసూయ, ఏడవకు. నేను చెయ్యని తప్పును ఒప్పుకోను. ముక్కుసూటిగా చెప్తున్నా, నేను దొంగను కాదు. అయితే 2వ శిక్షకు సిద్ధం కండి. కొండలరావు సత్యమూర్తిని అనసూయను బయటకు లాగుతూ ఉండగా ఊరిలోకి ఒక పెద్ద పట్నం బండి వేగంగా వచ్చింది. ఆ బండిలో నుండి భూపతి దిగాడు. అన్నయ్య! భూపతి కంగారుగా, అనసూయ, ఏమైంది? ఏంటి గొడవ? బావగారిది ఎందుకు పట్టుకున్నారు? కొండలరావు భూపతిని చూసి, మీరెవరండి?
నేను ఈమె అన్నని, పట్టణంలో పెద్ద వ్యాపారిని. కొండలరావు కొంచెం తగ్గి, అయ్యో మీరొచ్చారా? మీ బావగారు పెద్ద దొంగతనం చేశారు. నా ఇంట్లోనే కన్నం వేశాడు. ఇదిగో ఈ గాజులు వాడి ఇంట్లో దొరికాయి. భూపతి ఆ గాజులను చేతిలోకి తీసుకున్నాడు. వాటిని తిప్పి తిప్పి చూశాడు. భూపతి నవ్వుతూ, ఓహో, ఇదో సంగతి. ఏంటి నవ్వుతున్నారు? కొండలరావు గారు, ఈ గాజులు మీ భార్యవి కావు. కొండలరావు కంగారుగా, కాదా? నా భార్యవి. కాదు, ఈ గాజులు నావి, అంటే నా భార్యవి. ఇవి నేను 10 రోజుల క్రితం పట్నంలో మా అంగట్లో చేయించాను. వాటి మీద ఇదిగో ఇక్కడ భూ అనే అక్షరం కూడా చెక్కించి ఉంది. అందరూ దగ్గరకొచ్చి చూశారు. నిజంగానే ఆ గాజుల మీద భూ అని చెక్కి ఉంది. కొండలరావు చెమటలు పట్టి, ఓ అది, నేను ఈ గాజులు నా చెల్లెలు అనసూయకు కానుకగా ఇద్దామని నా నమ్మకస్తుడైన పనివాడి చేత ఇచ్చి పంపాను. వాడు దారిలో దొంగల చేతిలో మోసపోయానని, గాజులు పోయానని నిన్ననే నాకు చెప్పాడు. భూపతి తన బండిలో నుండి తాళ్లతో కట్టి ఉన్న కంకర కాంతయ్యను బయటికి లాగాడు. వీడే ఆ దొంగ. వీడిని పట్టుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కానీ వీడి దొంగలించిన గాజులు మీ ఇంట్లో ఉండడం, అక్కడ నుండి మళ్ళీ దొంగతనానికి గురై నా బావగారి ఇంట్లో దొరకడం చాలా వింతగా ఉంది కదండి కొండలరావు గారు. కొండలరావు కాళ్లు వణుకుతూ, నాకేం తెలీదు. కాంతయ్య భూపతి కాళ్ల మీద పడి, దొర, నన్ను క్షమించండి. నన్ను కొండలరావు గారు ఇలా చేయమన్నారు. ఈ గాజులు మీ పనివాడి దగ్గర నుండి నేను దొంగలించింది నిజమే, కానీ కొండలరావు గారు అవే గాజులు నాకిచ్చి సత్యమూర్తి గారి ఇంట్లో పెట్టమన్నారు. ఊరి జనమంతా ఒక్కసారిగా కొండలరావు మీద తిరగబడ్డారు. ఛీ, కొండలరావా, ఎంత మోసం! సత్యమూర్తి లాంటి మంచి మనిషి మీద ఈ నింద వేస్తావు? సత్యమూర్తి కొండలరావు దగ్గరికెళ్లి, పెద్దయ్య, ఇప్పుడు చెప్పండి, పోయిన సంవత్సరం గుడి డబ్బులు ఏమయ్యాయి? కొండలరావు ఏడుస్తూనే, నేనే తీసుకున్నాను, నన్ను క్షమించండి. ఊరి పెద్దలందరూ కలిసి కొండలరావును, కంకర కాంతయ్యను ఊరి నుండి తరిమేశారు. భూపతి సత్యమూర్తి దగ్గరికి వచ్చాడు. బావా, నన్ను క్షమించు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ ముక్కుసూటితనం చూసి మూర్ఖుడు అనుకున్నాను, కానీ ఈ రోజు తెలిసింది నీ ముక్కుసూటితనమే నీ ఆయుధమని. సత్యమూర్తి నవ్వుతూ, పర్లేదు బావా, నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా. అనసూయ సంతోషంగా, అన్నయ్య, ఇప్పుడు మాకు 50,000 వస్తాయా? భూపతి నవ్వుతూ, 50,000 కా చెల్లి, 1,00,000 వరహాలు ఇస్తాను. కానీ భూమి అమ్మడానికి కాదు, నా బావగారితో కలిసి ఆ భూమిలో వ్యాపారం చేయడానికి. చూసావా అనసూయ, ముక్కుసూటిగా ఉంటే పోయేదేమీ లేదు, వచ్చేదే ఏదైనా వస్తుంది. ఆ రోజు నుండి ఊరిలో సత్యమూర్తికి గౌరవం పెరిగింది. అనసూయ కూడా తన భర్త ముక్కుసూటితనాన్ని చూసి గర్వపడడం మొదలుపెట్టింది.